నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2 త్రైమాసికాలకు 1360 కోట్ల విద్యా దీవెన బకాయిలు. జగన్ ప్రభుత్వం కళాశాలల మధ్య నలుగుతున్న విద్యార్థులు. పేదల కోసమే ఉచిత ఇసుక విధానం తెచ్చినట్లు ఉందన్న హైకోర్టు. చంద్రబాబు లబ్ధి పొందినట్లు సిఐడి ఆధారాలు చూపలేదని వెల్లడి. కుల ధృవపత్రాలపై సీఎం బొమ్మ విషయమై వివరణ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. సియా ఆదేశాలు, వాల్టా చట్టం పట్టించుకోని ఇసుకాసురులు. భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లేలా యథేచ్ఛగా తవ్వకాలు. నేడు విచారణకు రావాలంటూ ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో దర్యాప్తు. ఒకసారి చెప్తే అబద్ధం, అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే మోసం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సీఎం జగన్ అదే చేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాల దీవెనలు అందిస్తున్నారు. క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్ చేస్తున్నామని చెప్తూ క్రమం తప్పకుండా బకాయి పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానివే 3 త్రైమాసికాల ఫీజుల బకాయిలు పెట్టిన జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సర ప్రక్రియే ప్రారంభించలేదు. సంవత్సరం సగం గడిచినా ఒక్క పైసా నిధులివ్వలేదు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది 2023 డిసెంబర్ 29న విద్యా దీవెన నిధుల విడుదల వేదికగా జగన్ చెప్పిన మాటలు. ఏటా క్రమం తప్పకుండా త్రైమాసికం పూర్తయిన వెంటనే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తున్నారట. కానీ ఆయన 2023 డిసెంబర్ 29న విడుదల చేసిన నిధులు ఎప్పటివో తెలుసా? 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికం బకాయిలు. దీన్ని క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమంటారా? క్రమం తప్పకుండా అబద్ధాలు చెప్పడమంటారా? పేద పిల్లలు వారి తల్లిదండ్రుల్ని దగా చేయడమంటారా? రెండు 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్ మొదటి ఏడాదికి ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యాయి. బీటెక్ 3-4 ఏడాది వారికి జూలై 17 నుంచి బోధన మొదలైంది. ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే డిసెంబర్, జనవరి మొదటి వారంతో సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. సెమిస్టర్ పూర్తయిందంటే సగం విద్యా సంవత్సరం అయిపోయినట్లే. అయినా ఇంతవరకు ఒక్క త్రైమాసికం ఫీజును విడుదల చేయలేదు. బీటెక్ 4వ ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 29తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. అంటే మిగిలింది మరో 3.5 నెలలే. వారికి ఇప్పటిదాకా 3 త్రైమాసికాల ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అసలు 2023-24 ఫీజుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రక్రియే ప్రారంభించలేదు. ఒక్కో త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం ఫీజు రియంబర్స్ కు 680 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాది 2 త్రైమాసికాలకు కలిపి ఇప్పటిదాకా 1360 కోట్లు చెల్లించాలి. కానీ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కళాశాలల యాజమాన్యాలేమో వెంటనే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. గత డిసెంబర్లో సెమిస్టర్ పరీక్షలకు ముందే చాలా కళాశాలలు సగం ఫీజులు వసూలు చేసేశాయి. ఫీజు కడితేనే పరీక్షకు అనుమతిస్తామని యాజమాన్యాలు తెగేసి చెప్పడంతో వేరే దారి లేక తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించారు. ఈ ఏడాది సగం విద్యా సంవత్సరం పూర్తయినా ఒక్క విడత ఫీజు ఇవ్వలేదు. త్వరలో ఎన్నికల స్కెడ్యూల్ వస్తే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు జగన్ సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందా, ఎగ్గొడుతుందా? భారాన్ని రాబోయే ప్రభుత్వంపైకి నెడుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. వైకాపా ప్రభుత్వం ఒకవేళ ఫీజులు చెల్లించకపోతే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో చాలా యాజమాన్యాలు మార్చిలోపే మొత్తం ఫీజులు వసూలు చేసుకునేలా పిల్లలపై ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు ఫిబ్రవరికే పూర్తిగా ఫీజులు చెల్లించాలని ఇప్పటికే విద్యార్థులకు సూచించాయి. డిగ్రీ కళాశాలలు సైతం ఇప్పటికే సగానికి పైగా ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేశాయి. ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి అయినా చెల్లించలేదు.
ఫీజుల డబ్బుల్లోనూ ఓట్లు చూసే సీఎం జగన్ గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని మార్చేసి గందరగోళం సృష్టించారు. గతంలో ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాల్లో పిల్లల ఫీజులు జమ చేసేది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండటంతో విద్యార్థులు వారి తల్లికి కలిపి జాయింట్ ఖాతా తెరిపించి అందులో డబ్బు వేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం డబ్బిస్తే తల్లుల ఖాతాల్లోనే పడతాయని, ముందు ఫీజు కట్టాలని తేల్చి చెబుతున్నాయి. లేదంటే సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలు మాత్రం ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాల మధ్య నలిగిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, పుట్టుక తేదీ ధ్రువపత్రాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో పాటు నవరత్నాల పథకం లోగోను ముద్రించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఏపీ సర్కార్ 1997లో జారీ చేసిన జీవో 58కి నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే ధ్రువపత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ, నవరత్నాల లోగోను ముద్రించడాన్ని సవాలు చేస్తూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఏపీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో ధ్రువపత్రాలపై సీఎం బొమ్మను ముద్రించడం లేదన్నారు. ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రాలపై కేవలం జాతీయ చిహ్నాన్ని మాత్రమే ముద్రించాల్సి ఉందన్నారు. గతంలో ఇదే విధానాన్ని అనుసరించేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి బొమ్మను ముద్రిస్తోందన్నారు. ధ్రువపత్రాలను జీవితకాలం ఆయా వ్యక్తులు వినియోగిస్తారన్నారు. వాటిపై ఓ రాజకీయ పార్టీకి చెందిన పథకం వివరాలు, సీఎం ఫోటో ముద్రించడం సరికాదన్నారు. ధ్రువపత్రాలపై సీఎం బొమ్మ, లోగోలను ముద్రించకుండా అధికారులను నిలువరించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ వైఖరి తెలుసుకోవాలని పేర్కొంది. నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఎన్నికల విధుల్లో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఏదైనా ఒక పార్టీకో, ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎన్నికల అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు, అందరూ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. అత్యంత సున్నితంగా ఉన్న ఎన్నికల పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పక్షాలు అభ్యంతరకరమైన భాషను వినియోగించకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంత ఓటర్లు సోషల్ మీడియా బటన్తో పాటు ఈవీఎం బటన్లు నొక్కాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రలోభాలకు ఆస్కారం లేని స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయడం, జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా చూడడం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్ఓలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని రాజీవ్ కుమార్ చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరాయన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరడంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సంసిద్ధతపై 2 రోజుల పాటు అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2024 ఏడాదిలో తొలిసారి మీడియా సమావేశాన్ని ఏపీతోనే ప్రారంభించామని ఆయన వెల్లడించారు. Some parties mentioned apprehensions about electoral roll updation, asked for extra vigil on removal, deletion of votes, bulk additions, electors with 0 or junk addresses, asked that process for addition and deletion of entries in the electoral roll should be free and fair, and they must be involved at every stage. Parties requested for strict action against violators of electoral processes. They also asked for profiling of voters illegally. One of the parties mentioned concern regarding bulk download of EPIC of AP voters for manipulation for creating duplicates. One of the parties requested for special police observers and the deployment of the sufficient paramilitary forces. Commission is very, very firmly committed to conduct election freely, in a fair manner, transparent manner, and inducement free. The Commission has emphasized and have given very clear and firm directions to election machinery and the entire bureaucracy to be impartial, transparent,
accessible to all stakeholders. They have to definitely, without saying so, this is their duty, that they desist from participating in any political activity. Staff which are going to the polling will cast their votes at the voter facilitation center instead of carrying that vote postal ballot home. ఏపీలో 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య 21 లక్షల ఓట్లు తొలగించామన్న సీఈసీ పునః పరిశీలన అనంతరం వాటిలో 13,061 ఓట్లు అర్హమైనవని తేలడంతో వాటిని పునరుద్దరించామన్నారు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లు 14.48 లక్షల మంది ఉన్నట్లు ఫిర్యాదులు అందగా పరిశీలించి 5.65 లక్షల ఓట్లను తొలగించామన్నారు. ఒకే డోర్ నెంబర్తో 10 అంతకు మించి ఓట్లున్న నివాస గృహాలు 1.57 లక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. గతేడాది అక్టోబర్ 27న ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఆ నివాసాల సంఖ్యను 65,964కు, వాటిలోని ఓటర్ల సంఖ్యను 9.49 లక్షలకు తగ్గించగలిగామన్నారు. వీరిలో 4.52 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా 26,679 మంది ఆచూకీ తెలియదన్నారు. మిగతా వారు ఆయా నివాసాల్లోనే ఉంటున్నట్లు తెలిపారు. 0 అసంబద్ధ సంఖ్యల్ని డోర్ నెంబర్లుగా కలిగిన ఇళ్లు 2.52 లక్షలు ఉన్నట్లు గుర్తించి ఆ చిరునామాల్ని సరిచేశామన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రతి తొలగించిన ఓటును తనిఖీ చేశామన్న సీఈసీ ఫిర్యాదు చేసిన ప్రతి పార్టీకి స్వయంగా సమాధానాలు ఇచ్చామని తెలిపారు. 2 ఓట్లు ఉండడం నేరమని సీఈసీ అన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వ్యక్తులు ఏపీలోనూ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఓటరుగా ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాల్సిందేనని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. You have to be an ordinarily resident of a particular place in order to be a voter. It is not necessary that you have properties or you have other things out here. Anybody can be a voter only in one place. You cannot be a voter at 2 places. This is a crime. We have instructed everybody. Anybody only have properties and some ancestral things here but not living here cannot be a voter here. So everybody has been interested that if there is any case of a false statement which one gives at the time of becoming a voter saying I'm an ordinary resident, and if one tries to be at 2 places, there is a criminal action which follows. If they are living here for the period which entitles them to be of an ordinary resident here, then only they can be voter. And this stage, SSR is already over. They have not passed that much of time since the Telangana elections. Now during the continuous updation, which will happen till the nomination date, if anybody tries to be claiming this, he will be definitely looked at more carefully in all those cases of additions that they are whether ordinary resident or not. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.07 కోట్లుగా ఉందని, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు వెల్లడించారు. 46,000 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక సజావుగా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఇళ్ల వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల తర్వాత వారు ఫామ్ 12Dలో దరఖాస్తు చేస్తే సరిపోతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేము అనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కేసుల వివరాల్ని ప్రకటించారని, వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ తెలిపారు. జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. ఉచిత ఇసుక విధానం పేద కుటుంబాల నిర్మాణ అవసరాల కోసం ఉద్దేశించిందని, కేబినెట్ నిర్ణయం, జీవోలు, మెమోలను పరిశీలిస్తే కొందరి ప్రయోజనం కోసం ఈ పథకం తీసుకొచ్చినట్లు కనిపించట్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక అధికార పార్టీ నేతల ప్రయోజనం కోసమో, ఎమ్మెల్యేల కోసమో, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగానో ఈ పథకాన్ని తెచ్చినట్లు ఆధారాలు కనిపించట్లేదని పేర్కొంది. ఇసుక రీచ్లను అధికార పార్టీ నేతలు పంచుకున్నారన్న ఆరోపణ తప్ప ఈ పాలసీ ద్వారా పలానా వ్యక్తులు ప్రయోజనం పొందారని ఆధారాలు చూపడంలో సిఐడి విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పాటించకుండా ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఏ బిజినెస్ రూల్స్ ను పాటించకుండా నిర్ణయం తీసుకుందో సిఐడి కోర్టు ముందుంచిన ఆధారాల్లో లేదని తెలిపింది. కేబినెట్ తీర్మానం 2016 మార్చిలో జారీ చేసిన మెమోను పరిశీలిస్తే లోతైన అధ్యయనం చేయకుండా పూర్వ పాలసీని మార్చి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారనేందుకు ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలేవీ లేవంది. ఎంత పరిమాణంలో ఇసుకను తవ్వి తరలించొచ్చనే విషయాన్ని కేబినెట్ తీర్మానంలో పేర్కొనలేదని ప్రభుత్వం చెబుతోంది.
చెబుతోందన్న హైకోర్టు సొంత నిర్మాణ అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేయడానికి వీల్లేదని తీర్మానంలో పేర్కొన్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది. ఉచిత ఇసుక విధానం ముసుగులో కొందరు అనుచిత లబ్ధి పొందారని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఆధారాలను సేకరించాలంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలు బాధ్యత యంత్రాంగంపై ఉంటుందని, ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైతే విధాన రూపకర్తలను బాధ్యుల్ని చేయలేమంది. 2016-2019 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై 1000కి పైగా కేసులు నమోదు చేసి 40 కోట్ల జరిమానాను రాబట్టినట్లు గుర్తు చేసింది. ఈ వివరాలను చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలపై అప్పటి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని తేటతెల్లమవుతోందని హైకోర్టు వెల్లడించింది. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా కుట్ర చేశారనే ఆరోపణలను నిరూపించేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష, ఇతర సాక్ష్యాధారాలు సేకరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణానికి జరిగిన నష్టానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించిందని తెలిపింది. బాధ్యుల నుంచి ఆ సొమ్మును రాబట్టాలని పేర్కొంది. ఎన్జీటీ ఉత్తర్వులను పరిశీలిస్తే ఉచిత ఇసుక విధానంలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు కనిపించడం లేదన్న హైకోర్టు అక్రమ తవ్వకాలకు తావు లేకుండా విధానాన్ని అమలు చేయాలని ఎన్జీటీ స్పష్టం చేసిందని తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయడంలో విఫలమవ్వడానికి ఉచిత ఇసుక విధానాన్ని కారణంగా చెప్పలేమంది. అమలులో చోటు చేసుకున్న లోటుపాట్లకు విధాన రూపకర్తలను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉచిత ఇసుక విధానం ద్వారా తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనం పొందారనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలను కోర్టుకు చూపలేదని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాలని సిఐడి చెబుతోందన్న ఉన్నత న్యాయస్థానం ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అనుమతులుండవు కానీ తోడేసుకుంటారు. లారీలకు లారీలు వరుస కట్టి తరలించుకెళ్తారు. కానీ అడ్డుకునే వారుండరు. రోజు 100 కోట్ల వ్యాపారం, ఏదీ రికార్డుల్లో ఉండదు. ప్రభుత్వానికి పైసా ఆదాయం రాదు. ఇదంతా ప్రభుత్వ పెద్దల చేత, ప్రభుత్వ పెద్దల కోసం ప్రభుత్వ పెద్దలే సాగిస్తున్న ఇసుక దోపిడీ. రాష్ట్రంలో అధికార పార్టీ గజ దొంగలు ఇసుక రేవుల్ని గుల్ల చేస్తున్నారు. దోపిడీ లెక్క ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్తున్నారు. టన్నుల కొద్దీ తవ్వుకో, లారీల కొద్దీ తరలించుకో. దర్జాగా దోచుకో. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదూ. ఇది ఎక్కడో విన్నమాట కాదు, సీఎం జగన్ అనే మాట. అవును, రాష్ట్రంలోని ఏ ఇసుక రేవులో చూసినా ఇలా లారీలో బారులు తీరుతున్నాయి, ప్రొక్లైన్లో మోత మోగిస్తున్నాయి. ఇందులో తప్పేముంది అని అనుమానపడకండి. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓపెన్ రీచ్లో కూడా ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతి లేదు. కేంద్ర పర్యావరణ సంస్థ అయిన రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సియా గతేడాది ఏప్రిల్లో 110 రీచుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఆదేశాలిచ్చింది. అయినా ఇసుక తవ్వకాలు ఎక్కడా ఆగలేదు, ఎవ్వరూ ఆపలేదు. తాజాగా గత నెలలో 2 కొత్త గుత్తేదారు సంస్థల పేరిట కొత్త ముఠా ఇసుక వ్యాపారం ఆరంభించింది. వీరికి కూడా పర్యావరణ అనుమతులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 172 రీచుల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఇవ్వాలంటూ గనుల శాఖ గత నెలలో సియాకు దరఖాస్తు చేసింది. కానీ అనుమతులివ్వలేదు. సియా అసలు నిర్ణయమే తీసుకోలేదు. కానీ టిప్పర్లకు టిప్పర్లు దర్జాగా తవ్వేసుకుంటున్నారు. టన్ను ఇసుకకు ప్రభుత్వానికి సీనరేజీ కింద 375 రూపాయలు, జీఎస్టీ కింద మరో 24 రూపాయలు చెల్లించాలి. అనధికారిక తవ్వకాలేవీ గనుల శాఖ లెక్కల్లోకి రాదు. మరి లారీల కొద్దీ అమ్ముకుంటున్న ఇసుక డబ్బు ఎటెళ్తోంది, ఎవరికి చేరుతోంది అన్నది బహిరంగ రహస్యమే. నిత్యం సగటున 60 నుంచి 70 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు. దీని ద్వారా వచ్చే కోట్లాది రూపాయల్ని వచ్చే ఎన్నికల ఖర్చు కోసం ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారముంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదుల్లో సాగుతున్న ఇసుక దందా అధికారిక ముద్రతోనే సాగుతోంది. 2021 మే నుంచి గత నెల వరకు జేపీ పవర్ వెంచర్స్ ముసుగులో వైకాపా నేతలే ఇసుక తరలించుకుపోయారు. గత నెల నుంచి తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్ఫ్రా, రాజస్థాన్కు చెందిన జీసీకేసీ అనే సంస్థలకు టెండర్లు దక్కినట్లు చూపించారు. కానీ ఆ రెండు కంపెనీలు తెర వెనక నుండి ఇసుక వ్యాపారం చేస్తోంది సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి. ఆయన కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాను ఆయన పిఏ ఒకరు ప్రత్యక్షంగా నడిపిస్తుంటారు. రాష్ట్రమంతా ఇసుక వ్యాపారాన్ని నిత్యం సీఎం క్యాంపు కార్యాలయంలో తిష్టవేసి ఉండే అంజిరెడ్డి అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు కోఆర్డినేటర్గా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయా అని ఎవరైనా ప్రశ్నిస్తే తాము సీఎంఓకి చెందినోళ్లమంటూ బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇసుక టెండర్లు 3 ప్యాకేజీలు కావడంతో 3ంటికి 3 రీజనల్ పర్యవేక్షకుల్ని, జిల్లాకు ఓ మేనేజర్ని నియమించి వారి ద్వారా ఇసుక వ్యాపారం జరిపిస్తున్నారు. విజయవాడలోని గుణదలలో కార్యాలయం ఉండి వివిధ సర్వేలు చేసే జగన్ మనసు చూరగొన్న ఓ ప్రముఖుడు ఇసుక దందాలో ఇటీవల భాగస్వామిగా చేరినట్లు తెలిసింది. గతంలో రీచుల్లో పనిచేసిన వారిని కొత్త ముఠా పూర్తిగా తొలగించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీకి గనుల శాఖ కూడా సహకరిస్తోంది. ఇసుక రీచ్ పరిధి 5 హెక్టార్లకు మించితే దానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. దీనివల్ల స్థానికంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతో గనుల శాఖ అతి తెలివి ప్రదర్శిస్తోంది. కేవలం 4.9, 4.8 హెక్టార్లు చొప్పున చిన్న చిన్న రీచులుగా విభజించి పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. పైగా లారీల కొద్దీ ఇసుక దోచుకుపోతుంటే గనుల శాఖ కళ్లప్పగించి చూస్తోంది. ఇసుక వ్యవహారం జోలికి వెళ్లొద్దని, దీని వెనుక పెద్దలు ఉన్నారంటూ అన్ని శాఖల ఉన్నతాధికారుల నుంచి అక్కడి జిల్లా, మండల స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులెవరైనా ధైర్యం చేసి ఇసుక రీచుల్లో తనిఖీలు చేసినా, లారీల్ని అడ్డుకుంటే వెనక్కి వచ్చేయాలంటూ వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తాయనే విమర్శలు ఉన్నాయి. వైకాపా సమన్వయకర్తల 3వ జాబితా విడుదల మరోసారి వాయిదా పడింది. ఈసారి అమావాస్య అడ్డొచ్చింది. బుధవారం రాత్రి 8 గంటల దాకా అదిగో ఇదిగో జాబితా అని హడావిడి చేశారు. కానీ చివరి నిమిషంలో జాబితా ప్రకటనను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సాయంత్రం నుంచి అమావాస్య మొదలైనందువల్లే వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా సమన్వయకర్తల మార్పులు, చేర్పుల సర్దుబాట్లు బుధవారము కొనసాగాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని వారి టికెట్లకు భరోసా ఉందా లేదా అని ముఖ్య నేతలు సీఎం కార్యదర్శిని కలిసి నిర్ధారించుకున్నారు. కొందరు నేరుగా సీఎంను కలిసి మాట్లాడారు. విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని బుధవారం జగన్ను కలిశారు. అదే సమయంలో కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్ తాను వైకాపాకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సీఎంను కలిసి తమ టికెట్లపై హామీ తీసుకున్నారు. మండపేటలో పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 2-3 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. ఆయన్ను మండపేట నుంచే ఈసారి పోటీ చేయాలని సీఎం బుధవారం స్పష్టం చేశారు. మార్పులు చేర్పు అనేది లేదు. నేను మెండపేట నుంచే పోటీ చేయమన్నారు, మెండపేట నుంచే పోటీ చేస్తున్నాను. ఇది ఈరాడు కాదు, అప్పుడే 6 నెలల క్రితమే చెప్పడం జరిగింది. తర్వాత మార్పులు అంటారా, ఎక్కడ ఎవరో గెలుస్తారు ఏంటనేటువంటి చూసుకుని పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోనే కదా, అన్ని చోట్ల మారుతున్నారు. వాళ్ళ యొక్క అవసరం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. మంత్రి గుమ్మనూరు జయరాం సీఎంను కలవగా ఆయనకు కర్నూలు లోక్సభ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆలూరు సమన్వయకర్తగా చిప్పగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి మంత్రి పదవి కట్టబెడతామని ఊరించి చివరకు ఉసూరుమనిపించిన వైకాపా పెద్దలు ఇప్పుడు టికెట్ విషయంలోనూ భరోసా ఇవ్వలేదు. టికెట్ లేదనే సంకేతాలివ్వడంతో ఆయన మనస్తాపానికి గురై నియోజకవర్గాన్ని వదిలి తన సొంతూరు వల్లూరుపాలెం వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్న ఆయన్ను పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ బుధవారం కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి మాటగా చెప్పి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన తన అసంతృప్తిని గట్టిగానే వెళ్లగక్కినట్లు తెలిసింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మరోసారి తాడేపల్లికొచ్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనకు ఏదో ఒక సీటు ఇవ్వాలంటూ మంతనాలు జరిపారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి బుధవారం వచ్చారు.
నెల్లూరు ప్రస్తుత ఎంపీ, నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. నెల్లూరులోని ఆదాల ఇంట్లో జరిగిన ఈ సమావేశాన్ని వైకాపా పెద్దలు తీవ్రంగా పరిగణించారు. మాగుంట కొంతకాలంగా వైకాపా పెద్దకు దూరంగా జరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదాలను కలవడంపై వైకాపా పెద్దలు అనుమానపడుతున్నట్లు తెలిసింది. బుధవారం ఆదాలను తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మాగుంటతో సమావేశం వ్యవహారాన్ని ఖండించారని, దాంతోపాటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఘాటైన విమర్శలు చెయ్యాలని ఆదాలకు పెద్దలు చెప్పినట్లు తెలిసింది. వైకాపా సిద్ధాంతాలతో తన భావజాలలు కలవకపోవడంతోనే బయటకు వచ్చారని క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలను ఎక్స్ ద్వారా రాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన మనసు, ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. తన ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైకాపాలో చేరానని, క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు సాయం చేశా అన్నారు. కొన్ని కారణాల వల్ల వైకాపాతో కలిసి ముందుకెళ్తే తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్థమైందని తెలిపారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుపట్టడం లేదని, తన ఆలోచన, వైకాపా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో ఒకసారి పవన్ అన్నను కలవమని తన స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారన్నారు. అందుకే పవన్ను కలిసి మాట్లాడారని వెల్లడించారు. తమ ఇద్దరి ఆలోచనలో సారూప్యత కనిపించిందన్నారు. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కోసం త్వరలోనే దుబాయ్ వెళ్తున్నానని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ జేకేసీఏకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు నేడు తమ కార్యాలయానికి రావాల్సిందిగా కోరింది. 2004 నుంచి 2009 వరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ జేకేసీఏకు సంబంధించిన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు రావడంతో 2018లో సీబీఐ రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ సైతం విచారణ చేపట్టింది. క్రికెట్ అసోసియేషన్లోని కొందరు ఆఫీస్ బేరర్లతో పాటు ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. జేకేసీఏ బ్యాంకు ఖాతాలోంచి నగదు విత్డ్రా అయినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో 2022లో ఫరూక్పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ యాత్ర వేదికకు ఎట్టకేలకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్టీ దరఖాస్తు చేసుకున్న 8 రోజుల తర్వాత అనుమతి మంజూరు చేస్తూ ఇంఫాల్ తూర్పు జిల్లా మెజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే నేతలు పాల్గొనాలని స్పష్టం చేశారు. ఎవరెవరు పాల్గొంటారో ముందుగానే వివరాలను అందించాలని ఆదేశించారు. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారమే హప్టాకాంగ్ జబంగులో రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. తొలుత ఈ వేదికకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ అనంతరం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.